దేవునికి ఇష్టలు ఎవరంటే దీనులే. గర్విష్ఠులను ఆయన దూరం నుండి ఎరిగే దేవుడు, గర్విష్ఠులకు ఆయన విముఖంగా ఉండే దేవుడని వాక్యంలో వ్రాయబడింది. అండ్ విశ్వాస జీవితంలో మనందరికి వచ్చే ఒక కామన్ ప్రాబ్లం ఏంటంటే తెలియకుండానే గర్వం మనలో ప్రవేశిస్తూ ఉంటుంది. చూడండి, ఒకసారి జలుబు తగ్గిన తర్వాత ఇంక లైఫ్లో ఎప్పుడు జలుబు రాదని మనం అనుకోవడానికి వీలు. మందులు వాడేసానండి, కోర్స్ వాడేసాను, యాంటీబయాటిక్స్ వేసేసుకున్నాను, ఇంకా నాకు ఎప్పుడు జలుబు రాదు అని మనం ఎవరైనా అనుకోగలమా? ఒక జలుబు అయినా ఒక జ్వరం అయినా పోతూ ఉంటుంది, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వస్తూ ఉంటుంది. ఆత్మీయ జీవితంలో కూడా గర్వం అనేది అది ఒక లైఫ్ లాంగ్ మనకి అప్పుడప్పుడు కనబడుతూ ఉంటుంది. ఆ సమస్య మనం ప్రార్థనలో తగ్గిపోయినప్పుడు, ఎప్పుడైనా దేవుడు మన ఆశీర్వదించడం మొదలుపెట్టినప్పుడు చాలా ఈజీగా, చాలా సటిల్ వేలో మనలో ప్రవేశించేది ఏంటంటే గర్వము. ఆ గర్వము మనలో ఉంటే దేవుడు మన ప్రార్థనలు వినడు. ఎందుకంటే గర్విష్ఠులకు ఆయన సన్నిధిలో చోటు లేదు. ఆ గర్వం అనేది దేవుడు మరి అసహించుకునే ఒక లక్షణము అని మనం తెలుసుకోవాలి. ఆయన సన్నిధిలో ఆయనను ఆరాధించే మరి దూత లూసిఫర్ కూడా గర్వము ప్రవేశించగానే దేవుడు వెంటనే తోసేశాడండి. ఇంత మంచి క్వైర్ లీడరు లూసిఫర్, ఇంత మంచిగా ఆరాధిస్తుంది, ఇన్ని తలాంతులు ఉన్నాయి కదా అని దేవుడు ఏమాత్రం కూడా స్పేర్ చేయకుండా లూసిఫర్ను వెంటనే ఆయన పడద్రోసినట్లుగా, దాని స్థానాన్ని అది కోల్పోయినట్లుగా మనము మరి గమనించగలము. కాబట్టి విశ్వాస జీవితంలో మరి తగ్గింపును, దీన మనసును కలిగి ఉండడం చాలా అవసరం, చాలా ప్రాముఖ్యము.